ఇక జోష్న గదిలో ఒంటరిగా కూర్చొని రగిలిపోతూ ఉంటుంది. దీపే సుమిత్ర కూతురైతే తనే బోన్ మ్యారో ఇస్తే నాకు అనుమానం రాకుండా ఏమైనా చేశారా అని జోష్నలో అనుమానం మొదలవుతుంది. వెంటనే ఎవరికో ఫోన్ చేసి, హలో, నేను అడిగిన రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? నాకు ఆలస్యం కాకూడదు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని జోష్న అనగా, మేడం, వర్క్ జరుగుతుంది. త్వరలోనే మీ చేతికి రిపోర్ట్స్ అందుతాయని అవతలి వ్యక్తి సమాధానమిస్తాడు. రిపోర్ట్స్ వచ్చే వరకు నేనే సుమిత్ర కూతుర్ని. ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుందని అనుకుంటుంది జోష్న మనసులో. ఇక మరోవైపు పారింటికి చేరుకున్నాక జోష్నని కలుస్తుంది. అసలు నన్ను ఆ దీప ఇంటికెందుకు పంపించావు జోష్న అని అడుగుతుంది పారు. జోష్న కోపంగా, ఆపరేషన్ సమయంలో దీప గది ముందు ఉండమని నీకు చెప్పాను. కానీ నువ్వు సరిగ్గా కాపలా కాసావా గ్రాని? నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు. హాస్పిటల్‌లో దీప దగ్గర ఒక్క క్షణం కూడా వదలకుండా ఉన్నావా అని పారిజాతాన్ని నిలదీస్తుంది జోష్న. పారిజాతం తడబడుతూ, అది అది నా కొడుకు మీద ఒట్టేయమంటే ఎలా? ఒక 5 నిమిషాలు మాత్రం అటు ఇటు వెళ్ళాను అంతే అని ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటూ సమాధానమిస్తుంది పారు. పారు అలా చెప్పగానే జోష్న రగిలిపోతూ, 5 నిమిషాలే చాలు గ్రాని, జీవితాలు తారుమారు కావడానికి. అయినా దీప నాలాగే ఎందుకు నడుస్తుందో నువ్వు గమనించలేదా అని పారిజాతాన్ని అడుగుతుంది జోష్న. నువ్వు సుమిత్ర కూతురివే అని లోకమంతా తెలుసు కదా, ఇంకెందుకు నీకీ టెన్షన్ అని జోష్నని తిరిగి ప్రశ్నిస్తుంది పారిజాతం. నేను దేన్ని వదిలిపెట్టను. నా టైం బావుంటే అన్నీ త్వరలోనే బయటపడతాయి. అప్పుడు తెలుస్తుంది అస్సలు సుమిత్ర కూతురు ఎవరో అని అనుకుంటుంది జోష్న. పారుకి మాత్రం ఏ నిజాన్ని చెప్పదు జోష్న. ఇక విసిగిపోయిన పారు, ఇక మీదట నాకు ఇలాంటి నిఘా పనులు చెప్పొద్దు. కొంచెం ఉంటే నేను మీ తాతయ్యకి దొరికేసేదాన్ని తెలుసా అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు దీప, కార్తీకులు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. బావ, మన వాళ్ళంతా ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు. సుమిత్రమ్మ కూడా గండం నుంచి గట్టెక్కారు. కానీ నాకు జోష్న గురించి తలుచుకుంటేనే భయంగా ఉందని అంటుంది దీప కార్తీక్‌తో. ఎందుకు దీప, ఇప్పుడు అంతా సద్దుమణిగింది కదా అని అంటాడు కార్తీక్. లేదు బావ, జోష్నకి ఆల్రెడీ అనుమానం వచ్చే ఉంటుంది. తను ఊరికే ఉండదు. నిజం తెలుసుకోవడానికి ఏదో ఒకటి చేసే ఉంటుంది. ఆ భయం నన్ను వెంటాడుతుందని దీప ఆందోళన చెందుతూ ఉంటుంది. దీప, జోష్న ఏం చేస్తుందనేది నువ్వు మర్చిపో. ప్రస్తుతానికి నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉండడం ముఖ్యం. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు విశ్రాంతి తీసుకో అని దీపక్ సర్ది చెప్తాడు కార్తీక్. మరి కార్తీక్ ఏం చేయబోతున్నాడనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.